ఏ అద్భుత క్షణాల గురించి మాట్లాడుతున్నావు నంది? కాలంలో ప్రతి క్షణము అద్భుతమే. నీవు ఈ క్షణాలను అద్భుతమని చెబుతున్నావు ఎందుకంటే ఈ క్షణాలను నీవు అనుభవిస్తున్నావు. కానీ ఏ క్షణాన్ని నీవు అనుభవించలేవు ఆ క్షణం కూడా అలాంటిదే. ఇప్పుడు జరుగుతున్న కాలం లాంటిదే. భక్తి యాత్ర అలాగే ఉంటుంది నంది. ఏ క్షణంలో భక్తుడు భగవంతుడితో తన బంధాన్ని అనుభవిస్తాడో తనకి పరమసుఖం అనుభూతి అవుతుంది. ఎప్పుడైతే ఈ అనుభవం తన మనసులో ఉండదో సంబంధం అప్పుడు కూడా అలాగే ఉంటుంది. భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధానికి ఇదే నిర్వచనం. ఎప్పుడైతే భక్తుడు భగవానుడి ధ్యానం చేస్తాడు అప్పుడు భగవానుడు భక్తుడిని అనుగ్రహిస్తాడు.